ద ఇండస్ వ్యాలీ కుక్కర్లో ఈరోజు మనం సింపుల్ అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా మటన్ ఫ్రై చేయబోతున్నాం అనమాట. మటన్ కర్రీ ఉండాలి అన్నా ఫ్రై ఉండాలి అన్నా చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, టేస్ట్ కుదరదు అనుకుంటారు. ఈరోజు నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను, సింపుల్గా అయిపోతుంది, చూద్దాం. ఈరోజు మనం 2 కుక్కర్స్ తీసుకున్నామండి. ద ఇండస్ వ్యాలీలో మనకి రెగ్యులర్గా కుక్వేర్ తెచ్చుకుంటూ ఉంటాం. కుక్ చేసి నేను చూపిస్తాను. క్యాస్ట్ ఐరన్ కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం తీసుకుంది ఇది 5 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇది 3 లీటర్స్ కుక్కర్. 2 సైజులు ఉంటే మనకి కిచెన్లో ఎప్పుడు చిన్న వంట చేయాలి అంటే చిన్న కుక్కర్లో, పెద్ద వంట చేయాలి అంటే పెద్ద కుక్కర్లో. రెగ్యులర్గా అయితే నేను ఇందులో రైస్ వండేస్తానండి. ఫ్యామిలీకి సరిపడా రైస్ మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టీల్లో కుక్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. 3 లేయర్స్ థిక్గా ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మనకి స్టీల్ ప్యాన్స్ కానీ అలాగే కర్రీస్ చేసుకోవడానికి, ఫ్రైస్ చేసుకోవడానికి ద ఇండస్ వ్యాలీలో చాలా బాగుంటాయండి ప్రోడక్ట్స్. రెగ్యులర్గా నేనైతే వాడుతున్నాను. ఇప్పుడు మనం తీసుకుంది కోంబో ఆఫర్ అనమాట. పెద్ద కుక్కరు, చిన్న కుక్కరు, దీంతో పాటు మనకు ఒక చాపింగ్ బోర్డ్ కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ మంచి మనకి వుడ్ చాపింగ్ బోర్డ్ ఇచ్చారనమాట. మంచి వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎలా క్లీన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి లోపల ఇస్తారు. వారంటీ కార్డ్ కూడా ఉంటుంది. ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ కావాలి అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. స్వప్న వైట్లా కూపన్ యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మరి మటన్ ఫ్రై తయారు చేద్దామా, వచ్చేయండి. సో ఇప్పుడు నేను చిన్న కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో ఫ్రెష్ మటన్ వేసేసుకోండి. చిన్న కర్రీ పీసెస్ మనం కొట్టించుకోవాలన్నమాట. 1/2 కిలో మటన్ ఇది. మటన్లో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి చిన్న స్పూన్ వేసాను, కొద్దిగా గరం మసాలా, మళ్ళీ తాలింపులో కూడా మనం వేసుకుంటాం, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి. ఇవన్నీ మనం ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలి. తీసుకుంది 1/2 కిలో కాబట్టి అన్నీ 1 టీ స్పూన్ వేసుకున్నాను. కారం మటుకి మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులో అలాగే ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక అరగంట నానబెడితే చాలా బాగుంటుందండి. లేదా అప్పటికప్పుడు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఒక అరగంట నానబెడితే మంచిగా అవన్నీ మటన్కి పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టవ్ మటుకి చిన్న మంటలో ఒక 5 మినిట్స్ పెడితే మటన్లో నుండే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. సో ఆ వాటరే ఉడకడానికి సరిపోతాయి. ముందే పెద్ద మంట పెట్టేశారనుకోండి మటన్ అంతా కింద మాడిపోతుంది. అందుకే మళ్ళీ చెప్తుంది ఏంటి అంటే చిన్న మంటలో ఫస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కావాలి అంటే పెద్ద మంటకి షిఫ్ట్ చేసుకోండి. లేదా చిన్న మంటలోనే మీరు 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. అదే కొంచెం పెద్ద మంటలో మళ్ళీ 5 మినిట్స్ తర్వాత పెద్ద మంటలో పెడితే కనుక 3 విజిల్స్ రావాలి. నేనైతే 2 విజిల్స్ పెడతానండి. ఇది 2 విజిల్స్కి ఉడికిపోతుంది. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఉడుకుతుంది. లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెడదాం. పొయ్యి మీద నేను ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇది కూడా ద ఇండస్ వ్యాలీదే. ఇలాంటి గిన్నెలు అయితే ఫ్రై చేసుకోవడానికైనా లేకపోతే కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త నూనె వేసుకొని నూనె మటుకి మంచిగా వేడెక్కాలి. ఈరోజు నేను మటన్ ఫ్రైలో కాస్త మెంతికూర యాడ్ చేస్తున్నానండి. మటన్లో ఎప్పుడు మంచి కాంబినేషన్ మెంతికూర చాలా బాగుంటుంది. సో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. లేదా కసూరి మేతి ఉంటే కాస్త కసూరి మేతి కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు దాల్చిన చెక్క, అలాగే కాస్త సాజీరా, సగం టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు 2, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా వేగనిద్దాం. మూత పెడితే తొందరగా వేగుతాయి. ఒక 5 to 6 మినిట్స్ చిన్న మంటలో మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి తాలింపులో కూడా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే కాస్త పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేయండి. పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి మంచి పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోండి. కుక్కర్ విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను ఉల్లిపాయలు వేగే లోపల. మెంతికూర కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం.
కాస్త మెంతికూర ఇలా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోండి. అలాగే కుక్కర్ మూత తీద్దాం. ఇలా మటన్ ఉడికిన తర్వాత ఒకసారి పీస్ మీకు కావాల్సినంత మెత్తగా ఉడికిందో లేదో మీరు చెక్ చేసుకోండి. నాకైతే మంచిగా ఉడికింది. అలాగే ఇక్కడ మెంతికూర, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాయి చూడండి. ఇలా మంచిగా దగ్గరకు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని ఇందులో వేసేయండి. వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. కావాలి అంటే ఇప్పుడు మీరు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్గానే పెట్టి దగ్గరగా వచ్చేంతవరకు మంచి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఇలా దగ్గరగా వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇంకా మీరు చూసుకోండి. కొంచెం మీకు ఇలా మామూలుగా సెమీగా ఉంటే ఇష్టమా, ఇంకా డ్రైగా కావాలి అంటే కూడా డ్రైగా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోయింది కదండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.